మీకు మత స్వేచ్ఛ వచ్చిందిరా, మతం మారండిరా అంటే ఏంటి అర్థం? మతం మార్చడం కోసం మాట్లాడే మత స్వేచ్ఛ అనేది మనిషికి ఉండాలనా, వేరే మతంలోకి వెళ్ళడం కూడా కరెక్ట్. ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రుల్ని కంటే ఈ దైవమే గొప్ప అని చెప్తారు. నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిన అవసరం లేదు, ఈ దైవాన్ని మాత్రమే నువ్వు గౌరవించాలని ఎందుకు అంటారు? నువ్వు తల్లిదండ్రులను గౌరవించేవాడు అయితే నువ్వు ధర్మం మారవు కదా, మతం మారవు కదా. నా రాముడికి నేను పూజించుకుంటాను. నువ్వు రాముని వదిలిపెట్టి కృష్ణునికి పూజించు. నా ఇష్టం అది. నేను కృష్ణుడికి పూజించుకుంటా, రాముడికి పూజించుకుంటా, శివుడికి పూజించుకుంటా. అది మీకేం? మన దైవాళ్ళని తిట్టడం ఎందుకు తిడతారు అంటే వాళ్ళకి అది రెచ్చగొట్టాలి, ఆ ఇన్సిడెంట్ని వాళ్ళని ట్రిగర్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాడి రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా, వారు మత స్వేచ్ఛ మా దళితులకు వద్దా అని ఒక మత స్వేచ్ఛ అంటే మతం మారిపోవడానికి స్వేచ్ఛ కాదు. కష్టం వచ్చేసరికి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఉన్నావు కదా, నేను నిన్ను పూజలు చేశావు కదా, నువ్వు నన్ను రక్షించవచ్చు కదా. ఇక్కడ బలహీనం అయితే ఆ బలహీనమైన క్షణాన్ని వాళ్ళు క్యాష్ చేస్తారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మాట్లాడడానికి అయితే కనుక క్రియా యోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, ఇప్పుడు మత స్వేచ్ఛ, ఇప్పుడు మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది అదొక హక్కుగా భావిస్తున్నారు. అసలు మత స్వేచ్ఛ అనేది మనిషికి ఉండాలనా, ఇది కరెక్టా తప్ప? వేరే మతంలోకి వెళ్ళడం కూడా కరెక్టా తప్ప? దీని గురించి మీరేమంటారు? మత స్వేచ్ఛ అంటే ఏంటి? ఒక మతంలో నుంచి వేరే మతం కాదు. అది మత స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టుగా మతం మారుతా అని కాదు అర్థం. ఓకే, నా మతంలో నేను స్వేచ్ఛగా ఉంటా అని అర్థం. మత స్వేచ్ఛ అంటే నువ్వు మతం మారు అనడం కాదు. నా మతంలో నిన్ను స్వేచ్ఛగా బతకనియండి, నా మీద ప్రలోభాలు పెట్టద్దు. అదిగో వాడిని పూజిస్తే నీకు పాపాలు తొలగిపోతాయి, వీడిని పూజించు నీ కష్టాలు తొలగిపోతాయి, ఇట్లాంటి చౌకబారు ప్రయత్నాలు, బ్లాక్ మ్యాజిక్స్, మిరాకిల్స్ చేస్తాము, అవి చేయండి ఇట్లాంటివి రాజ్యాంగం ఒప్పుకోదు. మత స్వేచ్ఛ అంటే నా మతంలో నేను స్వేచ్ఛగా జీవిస్తాను, నా మతంలో నేను స్వేచ్ఛగా జీవించడాన్ని మత స్వేచ్ఛ అంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మత స్వేచ్ఛ అంటే వేరే మతంలోకి వెళ్ళడం అనుకుంటున్నారు. అది తప్పు. అదే మతం మార్చడం కోసం వాళ్ళు ఆ మాటలు అంటారు. మత స్వేచ్ఛ మీకు ఉందిరా, మతం మారన్న అది బూతు మాట, అది తప్పు మాట, అది తప్పుడు మాట. అది మత స్వేచ్ఛ అంటే నా మతంలో నేను స్వేచ్ఛగా ఉండడాన్ని మత స్వేచ్ఛ అంట. ఒరే మీకు మత స్వేచ్ఛ వచ్చిందిరా, మతం మారండిరా అంటే ఏంటి అర్థం? మతం మార్చడం కోసం మాట్లాడే చౌకబారు ప్రయత్నాల్లో ఇదొకటి. మత స్వేచ్ఛ అంటే నాది హిందూ మతం, నా హిందూ మతంలో నేను స్వేచ్ఛగా జీవిస్తా, నాకు కావాల్సిన దైవాన్ని నేను పూజించుకుంటా, దేవాలయానికి వెళ్తా. ఈరోజు ఎక్కడుందండి హిందువుకి మత స్వేచ్ఛ ఎక్కడుంది? ఉందా? లేదు. నువ్వు మతం మారితే మత స్వేచ్ఛ అనేటట్టుగా ప్రలోభ పెడుతూ ఉంటే, సిద్ధాంతాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటే అదేం పద్ధతి? మత స్వేచ్ఛ అంటే నా మతంలో నేను స్వేచ్ఛగా ఉంటా, నన్ను ప్రలోభ పెట్టద్దు, నన్ను అనవసరంగా ధర్మభ్రష్టుణ్ణి, కర్మభ్రష్టుణ్ణి, జన్మభ్రష్టుణ్ణి చెయ్యొద్దు. నేను ఈ సిద్ధాంతం నా పరంపరగా ఉంది, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు, నా ముత్తాతలు వాళ్ళందరూ ఇదే ధర్మాన్ని పాటించారు, నన్ను కూడా ఇదే ధర్మాన్ని పాటించనివ్వండి, నేను ఈ మతంలో స్వేచ్ఛగా ఉంటా, అంతేగాని నన్ను ప్రలోభ పెట్టద్దు. అంటే స్వేచ్ఛగా ఉండడం అంటే ఇప్పుడు మన దేవుళ్ళకి పూజ చేయడం, వేరే దేవుళ్ళకు చేయొద్దనడం ఇది కాదు కదా. నా దైవానికి నేనేమి ఇతర దేవాలని తిరస్కరించట్లేదు కదా. నేను నా దైవానికి, నేను నా రాముడికి నేను పూజించుకుంటానండి. నువ్వు రాముని వదిలిపెట్టి కృష్ణుడికి పూజించు. నా ఇష్టం అది. నేను కృష్ణుడికి పూజించుకుంటా, రాముడికి పూజించుకుంటా, శివుని పూజించుకుంటా. అది మీకేముంది? నా మతం నాకు అన్ని విధాలుగా అవకాశాలు ఇచ్చింది. నాకు ఏడిస్తే రాముని పూజిస్తా, నవ్వితే కృష్ణుడిని పూజిస్తా, డబ్బులు వస్తే వెంకటేశ్వర స్వామిని పూజిస్తా, డబ్బులు పోతే పరమేశ్వరుని పూజిస్తా. అది నా ఇష్టం. నా ఇష్టం అది. నా మూడ్ని బట్టి నేను నా దేవతను నేను పూజించుకుంటాం. నాకు ఆ విధమైనటువంటి అవకాశం నా హిందూ మతం నాకు ఇచ్చింది. దాన్ని నువ్వెవడివి కాదనడానికి, నువ్వెవడు అదేదో లోపం అనడానికి చెప్పడానికి నువ్వెవడివి? రీసెంట్ గా మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కదా, వారు మత స్వేచ్ఛ మా దళితులకు వద్దా అని ఒక క్వశ్చన్ వేశారు. దీని మీద సోషల్ మీడియా అందరికి అర్థమైపోయింది. ఆయన మతం మార్చడం కోసం అలా మాట్లాడారని అర్థమైంది. మత స్వేచ్ఛ అంటే మతం మారిపోవడానికి స్వేచ్ఛ కాదు. మత స్వేచ్ఛ అంటే నా మతంలో నేను ఉండడం, నా మతంలో
నాకు కావాల్సినటువంటి అన్ని అంశాలని నేను పొందడం. అలాగే కొంతమంది వ్యక్తులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? దీని గురించి నేనేం చెప్తానంటే, దగ్గర దగ్గరగా ఒక 10 ఇయర్స్ బ్యాక్, 10-11 ఇయర్స్ బ్యాక్ మన ఇంటికి క్రైస్తవ సోదరులు వచ్చారు. ఓ పాంప్లెట్ పట్టుకొని వచ్చారు. నేను అప్పుడు టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. వస్తే పేపర్ తీసుకున్నాము, వాళ్ళని పైకి తీసుకెళ్ళాము, కూర్చోబెట్టాము, కాఫీ టీ ఇచ్చాము. చెప్పండి అని అడిగాము. మీరు సుఖంగా బతకాలంటే ఈ మార్గంలోకి వచ్చేయాలన్నట్టుగా వాళ్ళు చెప్పారు. నేను అడిగా, సుఖం అంటే ఏంటి అని అడిగా. సుఖం అంటే అసలు ఏ కష్టాలు లేకుండా, సుఖం అంటే అది కాదు దాని అర్థం. సుఖం అంటే ఏంటి? ఏదొచ్చినా సరే ఎదిరించగలగడం. ఏదొచ్చినా సుఖం అంటే ఏదొచ్చినా ఎదిరించగలిగే ధైర్యంతో ఉండగలగడాన్ని సుఖం అంటాం. ఏ కష్టం రాకుండా ఉండడం కుదరదు కదా. అంటే కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఆ రోజు కామన్ సెన్స్తో మాట్లాడా. ఏమంటే మీరు సుఖం అంటున్నారు, సుఖంగా ఉండడం నాకు ఇష్టమే, కానీ సుఖం అంటే ఏంటి అర్థం, ఆనందం అంటే ఏంటి అర్థం? ప్రతి సమస్యని ఛాలెంజింగ్ గా తీసుకొని దాటితే కదా ఆనందం వచ్చేది. ప్రతి అంశాన్ని తెలివిగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని అతిక్రమించినప్పుడు కదా సుఖం అంటాం. అంతేగాని సుఖానికి భయపడిపోయి నేను మతం మారిపోతే సుఖం ఎట్లా వస్తుంది అని చక్కగా స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తే ఆయన ఏమి చెప్పలేకపోయాడు. కాఫీ తాగేసేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా ప్రలోభ పెట్టే వాళ్ళకి చెప్తా వినండి. ఇంకేం జరుగుతాయంటే, ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే, మీ తల్లిదండ్రుల్ని కంటే ఈ దైవమే గొప్ప అని చెప్తారు. మనం ఆలోచించాలి ఫస్ట్, ఎందుకు చెప్తున్నారు వీళ్ళిలా. నేనే వ్యతిరేకించట్లేదు, దేని వ్యతిరేకించ. మనం ఇప్పుడు ఏదన్నా ఒక మార్కెట్ వస్తువు తెచ్చేసేసి ఇది తీసుకోండి అంటే మీరు ఆలోచిస్తారా? అట్లాంటిది ధర్మం గురించి వచ్చినప్పుడు ఆలోచించాలా వద్దా? కామన్ పీపుల్ అయినా ఆలోచించాలా వద్దా? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే, మన అమ్మ నాన్న సహజంగా హిందువులై ఉంటారు. వాళ్ళని మనం గౌరవిస్తే మనం మతం మారలేం కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని వ్యతిరేకించే విధంగా వాళ్ళు బోధ చేస్తారు. అర్థం? ఎందుకు నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిన అవసరం లేదు, ఈ దైవాన్ని మాత్రమే నువ్వు గౌరవించాలని ఎందుకు అంటారు? నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు అయితే నువ్వు ధర్మం మారవు కదా, మతం మారవు కదా. అది టెక్నిక్. అర్థమవుతుంది? ప్రతిదీ అట్లా ఆలోచించాలి. వాడు ఎందుకు చెప్తున్నాడు? ఫస్ట్ వాళ్ళ స్పీచెస్ లో మీరు గమనిస్తే, అసలు మనం మతం ఎందుకు మారతాం? మన హిందూ మతంలో దైవాన్ని పర్సనల్ వ్యక్తిగా భావించేది హిందూ. అర్థమవుతుందండి? మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అలుగుతాం మనం. ఇతర మతాల్లో నాకు తెలియదు అది. మన మతంలో అయితే మనం రాముడి మీద అలుగుతాం, కృష్ణుడి మీద అలుగుతాం. అవునా కదా? అవును. కొంచెం ఏదన్నా కష్టం వస్తే ఖచ్చితంగా దేవుణ్ణి అయితే ఒక మాట అంటాం కదా. ఆ స్వేచ్ఛ మనకి హిందూ మతం ఇచ్చింది. ఎందుకంటే మనం చాలా పర్సనల్ గా అటాచ్ అవుతాం మన దైవాలకి. అర్థం అవుతుంది. రామయ్య తండ్రి ఎన్ని పూజలు చేశానయా, ఎన్ని చేశానయా, నువ్వు నన్ను ఇట్లా చావు కొడుతున్నారయ్యా వీళ్ళు, నీ అబ్బా సొత్తు అనుకుంటున్నావా అని రామదాస్ అనలేదా? ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. రూపంలో కూడా అందరికి అర్థమైంది. అంటే ఏంటి, మనం చాలా పర్సనల్ గా వెళ్తాం దైవం దగ్గరికి. ఒక కష్టం వచ్చేసరికి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఉన్నావు కదా, నేను నిన్ను పూజలు చేశావు కదా, నువ్వు నన్ను రక్షించవచ్చు కదా. ఇక్కడ బలహీనం అయితే ఆ బలహీనమైన క్షణాన్ని వాళ్ళు క్యాష్ చేస్తారు. వాళ్ళు పట్టుకుంటారు, అది కనెక్ట్ అవుతారు. కానీ అది చిన్నపాటి అలక. నువ్వు అక్కడ గనక దాటగలిగితే, అక్కడ గనక నువ్వు సహనంగా ఉండగలిగితే, స్వామి యొక్క కృపను తర్వాత చూస్తావు నువ్వు. స్వామి యొక్క పరీక్షది, భగవంతుడి యొక్క పరీక్షది. అక్కడ నువ్వు కొంచెం బలంగా ఉండి, ఓకే కానీ నువ్వు ఏది చేయాలనుకున్నావు అది చెయ్యి, నేను నిన్నైతే వదిలిపెట్టను, నీ పాదాలను అయితే వదిలిపెట్టను అని చెప్పేవాడు అనుకొని ఆ కొన్ని రోజులు కనుక దాటేస్తే అద్భుతాలు చూస్తాడు వాడు. అర్థమవుతుంది? ఆత్మహత్య ఎట్లాంటిదో మతం మారడం కూడా అట్లాంటిదే. అర్థమవుతుంది? ఆత్మహత్య అయిపోయిన తర్వాత వాడు కాదు, మతం మారినా సరే వాడు కాదు, నో డౌట్ అందులో. కొంతమంది హిందుత్వంలో చాదస్తం ఉంది. మార్నింగ్ లేయాలి, పూజ చేయాలి, ఇదే చేయండి, క్రమశిక్షణ అంటారు. కొంతమంది అనుకోవడం అన్నమాట. వాళ్ళు అనుకుంటారు, అలా అనుకొని వేరే మతంలోకి పోతున్నారు. ఆ మతంలో ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనేసి. అలా ఏం లేదు. నేను రీసెర్చ్ చేసేవాడిని కదా. రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఎందుకు హిందూ మతం మారుతున్నాడు అంటే, అక్కడ బలహీనమైన సిచ్యువేషన్ వస్తుంది. మనం చాలా పర్సనల్ గా బాండ్ అవుతాం దైవానికి, చాలా పర్సనల్ గా వెళ్ళిపోతాం. నా రాముడు, నా ఇంటివాడు, ఆయన నా ఇంటి యజమాని, నా ఇంట్లో వ్యక్తి.
అర్థం అవుతుంది. అట్లా పర్సనల్గా బాండేజ్ అవ్వడం వల్ల ఒకానొక సమయంలో మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఆయన ఉన్నా కూడా ఎందుకు నేను ఈ కష్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అన్న భావనలో బలహీనం అవుతాం. మనం ఎక్కువ ప్రేమ చూపించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఓకే. మనకు ఎక్కువ ప్రేమ ఉంది కదా మనకి, మన హిందూ మతంలో దైవాన్ని ఎక్కువగా ప్రేమిస్తామండి. ఆస్తులు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి తెలుసా మీకు? తెలుసు. ఆస్తులు ఇచ్చేస్తారు. అవునవును. నాకు నీకంటే ఎవరయ్యా ఎక్కువ, నువ్వు నవ్వుతూ ఉంటే చాలని చెప్పి ఆస్తులు దోపిడి కూడా ఇస్తారు. అవన్నీ ఎందుకుంటే మనం అంత ప్రేమిస్తాం దైవాన్ని, మనం అంత గాఢంగా పట్టుకుంటాం దైవాన్ని. అలా పట్టుకుంటాం కాబట్టి ఒకానొక సమయంలో మామూలు వాళ్ళు పండితులే, పెద్ద పెద్ద జ్ఞానులే బలహీనం అవుతారు. అర్థమైందండి? మతం మారడానికి ఆయుధంగా ఆ క్షణాలని వీళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ బోధల్లో కూడా ఎలా ఉంటుంది, మన దైవాళ్ళని తిట్టడం ఎందుకు తిడతారు అంటే వాళ్ళకి అది రెచ్చగొట్టాలి, ఆ ఇన్సిడెంట్ ని వాళ్ళని ట్రిగర్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాడు ఈ మతంలో ఉంటాడు, మళ్ళీ లేకపోతే అటు వెళ్ళిపోతాడు, మళ్ళీ తోక తిప్పుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పి దాన్ని ట్రిగర్ చేస్తారు. అర్థం అవుతుంది. సో ఇలాంటి ప్రలోభాలకి ప్రతి హిందువు వెళ్ళొద్దు. మన ధర్మం చాలా గొప్పది, మన ధర్మం సనాతనమైనది. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే వజ్రతుల్యమైనది, మనల్ని ఏ కష్టం రానియకుండా చూసుకోగలదు. ఇన్ని 15 సంవత్సరాలుగా నేను పరిశోధన చేశా కాబట్టి హిందూ మతం అనేది నెంబర్ 1. హిందూ మతమే మతం, హిందూ ధర్మమే ధర్మం. అందరం మనం హిందువులుగా ఉందాం, ఎదుగుదాం, బాగుపడదాం. అదొక్కటే నేను హిందూ సమాజానికి నేను చెప్పదలుచుకున్న విషయం. చాలా చక్కగా వివరించారు గురించి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.